మానవ సంబంధాలన్నీ అశాశ్వతాలని చెప్తూ ఉంటారు. మరి అసలైన బంధువులు ఎవరు? ఆ బంధువుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే, సంపద ఉన్నప్పుడే అందరూ మన దగ్గరకు కుమికూడుతారు. మాతానందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్థ ప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సృహుత్ అని చెబుతారు నీతి శాస్త్రంలో. డబ్బు లేకపోతే తల్లి తిడుతుంది, తండ్రి అభినందించడు, పిల్లవాడు మాట వినడు, సేవకుడు మన మీద కోపాన్ని ప్రకటిస్తాడు, భార్య కూడా దగ్గరికి రాదు, డబ్బులు అడుగుతామనన్న భయంతో మిత్రుడు కూడా పలకరించడు అని నీతి శాస్త్రం తెలియజేసింది. మరి ఇలాంటి నేపథ్యంలో నిజంగా మనను కాపాడుతూ మనకు మార్గదర్శకం చేసే బంధువులు ఎవరు అంటే, సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖా శాంతి పత్ని క్షమాసుతో షడైతే మమ బాంధవా. నా తల్లి సత్యం, నా తండ్రి జ్ఞానం, నా సోదరుడు ధర్మం, నా దయ నా మిత్రుడు, నా భార్య శాంతి, నా పుత్రుడు క్షమాగుణం. ఈ ఆరుగురే నా బంధువులు. ఎందుకని ఈ ఆరింటిని ప్రస్తావించారు అంటే, సత్యవంతమైన జీవితాన్ని గడిపేవాడు అందరితో గౌరవాన్ని అందుకుంటాడు. ఏ విధంగానైతే తల్లి ఇంట్లో అందరికీ పూజనీయురాలో, ఆ తల్లి చెప్పిన మాటను అందరం పాటిస్తామో, అలానే సత్యవంతమైన జీవితాన్ని గడిపేవాడి యొక్క మాట అందరూ పాటిస్తారు. ఇంటికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చడానికి అవసరమైన సంపదను సమకూర్చేది తండ్రి. జ్ఞానమే అన్ని సుఖాలను, అన్ని సంపదలను అందించే సాధనం. ఇక ధర్మాన్ని పాటిస్తూ సంపదతో గౌరవాంతో జీవితాన్ని గడిపేవారికి అందరూ బంధువులే, అందరూ సోదరులే. దయ ద్వారా మిత్రులను పెంచుకోవచ్చు. ఆపద సమయాల్లో మనం చేసిన సహాయమే మళ్ళీ మనను రక్షిస్తుంది. అందుకే దయను మిత్రుడిగా పేర్కొన్నారు. ఇక శాంతి పత్ని, భార్య సమం నాస్తి శరీర తోషణం అని శాస్త్రం. అంటే సకల సుఖాలను అందించటంలో భార్యకు మించిన పాత్రను ఎవ్వరూ పోషించలేరు. అలానే శాంతి మన సొంతమవుతే అన్ని సుఖాలు మన సొంతమవుతాయి, అందరూ మనతో కలిసి ఉంటారు. ఇక వంశ ప్రతిష్టను పెంచేవాడు సుతుడు. క్షమాగుణమే మన ప్రతిష్టను పెంచుతుంది. కనుక సత్యాన్ని తల్లిగా, జ్ఞానాన్ని తండ్రిగా, ధర్మాన్ని సోదరుడిగా, దయను సఖుడిగా, శాంతిని భార్యగా, క్షమను పుత్రుడిగా ఎవరైతే బంధువులుగా ఎంచుకుంటారో ఇహపరాలను రెండింటినీ వారు సాధించగలుగుతారు అని శాస్త్రం తెలియజేసిన నేపథ్యంలో ఈ లక్షణాలను అలవరుచుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.